హలో అండి. ఈ వీడియోలో 'ఫిల్టర్ చైనీస్ డ్రామా' ఎపిసోడ్ 3 చూద్దాం. ప్రీవియస్ ఎపిసోడ్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అలాగే ఫ్యూచర్‌లో ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే సూచంగ్ చాలా హర్ట్ అవుతుంది కదా ట్యాంగ్ మాటలకి. సో తనేం చేస్తుందంటే ఆ బ్రాస్లెట్ యూజ్ చేసి తన అపియరెన్స్ చేంజ్ చేసుకొని మళ్ళీ ఆ రూమ్‌కి ఎంటర్ అవుతుంది. తను ఎంటర్ అవ్వగానే చుట్టుపక్కల వాళ్ళంతా రూమ్‌లో ఉండేవాళ్ళు ట్యాంగ్ వీళ్ళంతా అలానే చూస్తూ ఉంటారు. తన బ్యూటీకి స్టన్ అయిపోయి. ట్యాంగ్ దగ్గరకొచ్చేసరికి తను పడబోతుందనమాట. అయినా కూడా వెంటనే తనొక స్ట్రెయిట్‌గా నిలబడుతుంది. ట్యాంగ్ తనతో మాట్లాడదామని వస్తూ ఉంటే ట్యాంగ్‌ని ఇగ్నోర్ చేసి తను ఫూతో వెళ్లి మాట్లాడుతుంది. తనని ఇంట్రొడ్యూస్ చేసుకుంటుందనమాట. తన పేరు సూమియా అని చెప్పేసి చెప్తుంది వాళ్ళతో. మనకిప్పుడు ఈజీగా క్లియర్‌గా ఉండడానికి నేను కూడా ఒకవేళ మన సూచంగ్ అపియరెన్స్ కనుక చేంజ్ చేసుకుంటే సూమియాలా తన పేరే యూజ్ చేస్తాను. ఫూ, ట్యాంగ్ ఇంకా జియా వాళ్ళ ముగ్గురు తన్ని వాళ్ళ రూమ్‌కి తీసుకువెళ్తారనమాట. కాంట్రాక్ట్ గురించి ఈ వాళ్ళ ఫోటోషూట్ గురించి డిస్కస్ చేయడానికి. వాళ్ళు క్లియర్‌గా చెప్తారు. సో, మాది రీసెంట్‌గా ఐ షాడో ప్యాలెట్ ఈ ప్రొడక్ట్ రిలీజ్ అయింది. దీనికి మార్కెటింగ్ కోసమే మిమ్మల్ని మోడల్‌గా మాట్లాడదామని అనుకుంటున్నాం అన్నట్టు వాళ్ళు చెప్తారు సూమియాతో. సోమియా దాన్ని తీసుకున్న ఆ ప్రొడక్ట్‌ని అసలేమనుకుంటున్నారు మీరు? అమ్మాయిలు మీ ప్రొడక్ట్ వల్ల బ్యూటిఫుల్‌గా ఉంటారని చెప్పి మీరు అనుకుంటున్నారా? అమ్మాయి బ్యూటిఫుల్‌గా ఉండడానికి ఇన్నర్ హ్యాపీనెస్ ఇంకా తన మంచితనం ఇంకా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. మీ ప్రొడక్ట్స్ ద్వారా బ్యూటిఫుల్‌గా ఉంటున్నారని చెప్పి అనుకోవడం మీ తప్పు. ఇదైతే నేను అస్సలు చేయను. నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు అన్నట్టు మొహం మీదే తిట్టేసి మాట్లాడినట్టు ఆ మాటలు చెప్పేసి వెళ్ళిపోతుంది. వీళ్ళు ముగ్గురు షాక్ అవుతారనమాట. ఏంటి తిను ఇలా మాట్లాడి వెళ్ళిపోయిందని చెప్పేసి. సో, ఆ రోజు నైట్ మన జియా ఇంకా ట్యాంగ్ మాట్లాడుకుంటూ ఉంటారు. ట్యాంగ్ ఏం చెప్తూ ఉంటాడంటే, ఏదైతే ఉదయం సోమియా చెప్పిందో అది కరెక్టే అని నాకు అనిపిస్తుంది. ప్రొడక్ట్ ఎలా డిసైడ్ చేస్తుంది ఒక అమ్మాయి బ్యూటీని అన్నట్టు, అది కరెక్ట్ పాయింట్ అన్నట్టు తను చెప్తాడు. అక్కడికొచ్చేసి ఇదంతా కాదు నేను మోడల్‌ని మాట్లాడాలనుకుంటున్నాను. ఫేమస్ యాక్ట్రెస్‌ని ఎవరైనా సరే. దీంతో పెట్టుకుంటే అవ్వదని నాకు అర్థమైపోయింది. కాంట్రాక్ట్ రెడీగా ఉంది. సైన్ చేయడమే ఆలస్యం అన్నట్టు చెప్తాడు. బట్ ట్యాంగ్ ఏమో లేదు లేదు సూమియానే కరెక్ట్ మోడల్ మనకి ఈ ప్రొడక్ట్‌కి. తను ఉంటేనే బావుంటుంది అన్నట్టు వద్దు వద్దన్నట్టు చెప్తూ ఉంటాడు. ఏమో ఇంకెన్ని డేస్ ఇలానే లేట్ చేస్తామని చెప్పి అంటూ ఉంటే జియా సరే ట్యాంగ్ చెప్తున్నాడు కదా! తనకు 1 డే టైమ్ ఇచ్చి చూద్దాం. ఎలాగోలాగా తనను ఒప్పించి తీసుకొస్తాడు. లేకపోతే నువ్వు చెప్పిన ప్లానే ప్రొసీడ్ అవుదాం అన్నట్టు జియా ఫూతో చెప్తాడు. నెక్స్ట్ డే ట్యాంగ్ సూచెంగ్ ఒక వైపు వెళ్తూ ఉంటే తనని చూసి రోడ్డు మీద ఆపుతాడనమాట. సూచెంగ్ ఏం కావాలి మీకు అంటే, నిజం చెప్పు నీకు సూమి ఎవరో తెలుసు కదా అన్నట్టు క్వశ్చన్ చేస్తాడు. అలా ఎందుకు అడిగారు అంటే, నీకు తనకి చేతికి సేమ్ బ్రాస్లెట్ ఉంది. నేను అబ్జర్వ్ చేశాను. ఇది రేర్‌గా దొరికే పీస్ కూడా అందరూ యూజ్ చేసేది కూడా కాదు. కన్ఫర్మ్‌గా తను నీకు తెలిసే ఉంటుంది అన్నట్టు చెప్తుంది. మన సూచెంగ్ ఏమో బ్రాస్లెట్ ఒకటైతే అలా ఎలా తెలుస్తారు అన్నట్టంటే, ఇంకొకటేంటంటే నేను సోమియాని ఎప్పుడైతే చూసానో తన దగ్గర ఈ జిమ్ బ్యాగ్ చూసాను. అదే బ్యాగ్ నీ దగ్గర కూడా చూసాను. కన్ఫర్మ్‌గా మీ ఇద్దరు ఒకరికొకరు తెలుసు. మర్యాదగా చెప్పు అన్నట్టు క్వెషన్ చేస్తాడు. మళ్ళీ సూచనకు దొరికిపోతుందేమో అనుకోని, తెలుసు నాకు సోమియా తను నా ఫ్రెండే. నేనే చెప్పాను మీ కంపెనీకి వెళ్ళమని చెప్పి. మీరు మోడల్ కోసం తనని సెర్చ్ చేస్తున్నారు కదా! అందుకు నేనే చెప్పాను అన్నట్టు కవర్ చేస్తుంది. తనతో నేను మాట్లాడాలి. ఒకసారి ఎలా అయినా సరే తనతో నేను మాట్లాడేలా చెప్తావా నీ ఫ్రెండ్‌కన్నట్టంటే, సూచంగ్ ఏం చేస్తుందంటే తెలివిగా తన ఫ్రెండ్ లిన్‌కి కాల్ చేస్తుందనమాట. సూమియాకి కాల్ చేసినట్టుగా. కాల్ చేసి సూమియాతో మాట్లాడుతున్నట్టు తన ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. ఈవినింగ్ నీతో ట్యాంగ్ మాట్లాడాలనుకుంటున్నాడు. మిమ్మల్ని మోడల్‌గా పెట్టడానికి అన్నట్టు. సో, కాల్ కట్ చేసిన తర్వాత ఏం చెప్తుందంటే, తను ఈవినింగ్ ఎక్కడ కలవాలో ప్లేస్ ఇంకా అడ్రెస్ మీకు సెండ్ చేస్తానని చెప్పింది అన్నట్టు సూచంగ్ చెప్తుంది ట్యాంగ్‌తో. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత తను మళ్ళీ సూమియాగా అపియరెన్స్ చేంజ్ చేసుకొని పక్కనే నేను కూడా ఉంటుంది తనతో పాటు. ఏంటి నన్ను మోడల్‌గా పెట్టడం, నా ఫేస్ అంత బావుందా? నేను అంత బ్యూటిఫుల్‌గా ఉన్నానా సూమియాగా అన్నట్టంటే, అవును అన్నట్టే చెప్తుంది. అలాగే తన కోసం ఇంకొక ఫోన్ కూడా ఇస్తుందనమాట. ఇప్పుడు నువ్వు సూమియాగా కూడా ఉంటున్నావు కాబట్టి నీకోసం ఇంకొక ఫోన్ తీసుకొచ్చాను ఇంకొక సిమ్. ఈ నంబర్ సూమియాగా యూజ్ చెయ్యి. అలాగే నీ పర్సనల్ నంబర్ నీకు యూజ్ చేసుకో. నీకు ఎలాగో స్కూల్ టైమ్‌లో అతనంటే నీకు చాలా ఇష్టం కదా! బట్ ఎప్పుడు అతను నిన్ను పట్టించుకోలేదు. ఎప్పుడు నిన్ను చాలా హేళన చేస్తూ ఉండేవాడు. ఇదే మంచి టైం. సూమియోగా చేంజ్ అయ్యి రివెంజ్ తీర్చుకో. ఇంతకన్నా మంచి ఛాన్స్ నీకు రాదు అన్నట్టు తన ఫ్రెండ్ లిన్ చెప్తుంది. ఈవినింగ్ తనేం చేస్తుందంటే ఆ ట్యాంక్‌కి ఆ లొకేషన్ పెట్టేసి వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. తనైతే వేసుకున్న డ్రెస్ కూడా అంతా సూమియాగా చేంజ్ అయ్యి గ్లిట్టరింగ్ వచ్చేలాగా బాగా షైనీగా డ్రెస్ ఏసుకొనొస్తుంది. ఎందుకంటే అలాంటి టైప్ ఆఫ్ డ్రెస్‌లంటే మన ట్యాంక్ ఎలర్జీ. స్కూల్ టైమ్‌లోనే తనకి ఈ విషయం తెలుసు కాబట్టి ఎలా అయినా తనని మోడల్‌గా కాదు అని చెప్పి ట్యాంక్‌తో అనియాలని ఇలా చేస్తుంది. ట్యాంక్ రాగానే కావాలని చెప్పేసి ఫింగర్స్‌కి కూడా చాలా రింగ్స్ పెట్టుకుంటుందనమాట. షైనింగ్ ఇంకా గ్లిటర్ ఎఫెక్ట్ వచ్చేలాగా. అవన్నీ చూయిస్తూ ఉంటుందనమాట ట్యాంక్‌కి. ట్యాంక్ అయినా కూడా ఏమి సైలెంట్‌గా ఉండేసరికి
అదేంటి ఇతనికి గ్లిటర్ ఎఫెక్ట్ అంతే పడదు కదా! అయినా సైలెంట్‌గా ఉన్నాడేంటబ్బా అనుకుంటుంది. పైకి లేచి డాన్స్ కూడా ఏస్తుందనమాట. డాన్స్ ఏస్తూ ఉంటే మీరు చాలా అందంగా ఉన్నారు అన్నట్టు ట్యాంక్ చెప్తాడు. ఇలా కాదని చెప్పేసి ఇంకా చాలా పరీక్షలే పెడుతుంది. కావాలని చెప్పి ట్యాంక్ ఇష్టం లేని ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. అయినా కూడా దానిని ట్యాంక్ తింటాడు. తర్వాత అక్కడ ఫ్లైస్ వచ్చేలా చేస్తుందనమాట. మస్కిటోస్ ఇవన్నీ. తనేం చెప్తుందంటే, "నాకు చిన్నప్పటి నుండి మస్కిటోస్‌తోనే నేను పెరిగాను. ఇవంటే నాకు చాలా ఇష్టం" అన్నట్టు కావాలని ఏదేదో స్టోరీస్ చెప్తూ ఉంటుంది. అన్నిటికి మన ట్యాంక్ అడ్జస్ట్ అయిపోయి, "నాకిప్పుడే అర్థమవుతుంది చిన్నప్పుడు మీరు ఎంత ట్రామాలో పెరిగారో. నాకు చాలా సాడ్‌గా ఉంది. మీరు చాలా బ్యూటిఫుల్‌గా, కాన్ఫిడెంట్‌గా ఉన్నారు" అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఫిల్టర్ యూజ్ చేసుకొని తన ఫేస్‌కేదో అలర్జీ వచ్చినట్టు క్రియేట్ చేస్తుందనమాట. "అదేంటి మీ ఫేస్‌కేదో అయింది ఇప్పుడే వెళ్లి మెడిసిన్స్ తీసుకొస్తాను" అంటే ట్యాంక్‌ని ఆపేసి, "సూమియో ఏంటలా అంటారు? నేనింకా బ్యూటిఫుల్‌గా ఉన్నాను. నా ఫేస్ చూడండి. నేనింకా మోడల్‌గా పనికొస్తాను" అంటే, "ఏంటండి అలా అంటారు? యూజువల్లీ అలర్జీస్ ఉండేవాళ్ళు బయటికి రావడానికి ఇష్టపడరు. మీరు మాత్రం ఏమి సిగ్గుపడకుండా బయటకొచ్చేసి అదే ఫేస్‌తో తిరుగుతున్నారు. ఇంతకన్నా చెప్పాలా మీరెంత బ్యూటిఫుల్‌గా ఉన్నారో, మీ హార్ట్ ఎంత మంచిదో" అన్నట్టు చెప్తూ ఉంటాడు. ఇదేంటి ఎన్ని చేసినా కూడా నేను బ్యూటిఫుల్‌గా ఇంకా నన్నే మోడల్‌గా తీసుకుందామని చెప్పి అనుకుంటున్నాడని చెప్పేసి సూమి అనుకుంటుంది పాపం. ఇంటికి వెళ్ళాక సూచంగ్ లిన్‌కి కాల్ చేసి జరిగిందంతా చెప్తుంది. లిన్ ఇంతకు నువ్వు ఒప్పుకున్నావా మోడల్‌గా అంటే లేదు అన్నట్టు చెప్తుంది. గుర్తుపెట్టుకో నీకు ఇంటర్న్‌షిప్ ఆఫర్ వచ్చిందక్కడ. సో నీట్‌గా డైలీ జాబ్‌కి వెళ్ళి బాగా కష్టపడితే నువ్వు పర్మనెంట్ ఎంప్లాయీ అవుతావు. నీకు అదే కదా కావాల్సింది. ఇవన్నీ వదిలేసేయి అన్నట్టు తను చెప్తుంది. నెక్స్ట్ డే ఇవన్నీ వదిలేసి ఇక తన పాటికి తను నార్మల్‌గా ఇంటర్న్‌గా అక్కడికి వెళ్తుందనమాట. సో, వెళ్ళగానే వాంగ్ అని చెప్పేసి తనని కూర్చోబెట్టి, "ఇవి ఫైల్స్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్‌వి. ఇవి మన కంపెనీ డెవలప్ చేయబోయే ప్రాజెక్ట్స్" అని చెప్పేసి మేకప్ ప్రొడక్ట్స్ అని చెప్పేసి కొన్ని ఫైల్స్ ఇస్తుంది. "ఇవన్నీ చూడు" అన్నట్టుగా. తను వాంగ్‌ని ఒక క్వెషన్ అడుగుతుందనమాట. సో, రీసెంట్‌గా మనమేదో ఫోటోషూట్ చేస్తున్నాం కదా! ఒక మోడల్ దొరకట్లేదని చెప్పేసి. అది చాలా ఇంపార్టెంటా అంటే వాంగ్, అవును చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అదే మన కంపెనీ నుండి మనది స్టార్టప్ కాబట్టి అదే ఫస్ట్ ప్రొడక్ట్ రిలీజ్ అవుతుంది. సో, అది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు తను చెప్తుందనమాట. తను వెళ్ళిపోగానే అక్కడ చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ మోడల్ ఇంకా ఒప్పుకోలేదంట. మన ట్యాంక్ ఏమో ఎలా అయినా సరే తన్నే పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు ఆ సుముయ్య అని. సో, తను ఒప్పుకోకపోతే ఒప్పుకునేలా లేరు. లేట్ అయ్యే కొద్దీ ఒకవేళ ఏం జరిగినా కూడా ఇది మార్కెట్‌లోకి వెళ్ళకపోయినా మన బోనస్‌లు కట్ అవుతాయి. మన జాబ్‌లు కూడా పోతాయేమో అన్నట్టు వాళ్ళు భయపడుతూ మాట్లాడుకోవడం పక్కనే ఉన్న సూచన కూడా వింటుంది. ఇంతలో అక్కడికి ఫో వచ్చేసి మీటింగ్ ఉంది అర్జెంట్‌గా అందరూ వచ్చేసేయండి అని చెప్పేసి ఇన్వైట్ చేస్తాడు. సో, అందరూ మీటింగ్ రూమ్‌కి వెళ్ళిపోతారు. అక్కడ టాంగ్ ఏం చెప్తూ ఉంటాడంటే, సో, మన ప్రొడక్ట్స్ యూజువల్లీ ఆర్డినరీ పీపుల్ మీద మనం చెక్ చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. సో, 5 స్కిన్ టైప్స్ అమ్మాయిల్ని మనం ఆర్డినరీ అమ్మాయిల్ని వెతికి వాళ్ళ మీద మన ప్రొడక్ట్స్ అప్లై చేసి మార్కెటింగ్ చేయాలి అన్నట్టు చెప్తాడు. ఇంతలో ఫో వచ్చేసి ఆ మీటింగ్ రూమ్‌లో "నువ్వు సూమియాని హ్యాండిల్ చేయలేకపోయావు. ఇవన్నీ ఎందుకు? ఆల్రెడీ నేను రెడీగా ఉంది అగ్రీమెంట్. దాని మీద సైన్ చేయాలని చెప్పి నేను అనుకుంటున్నాను" అన్నట్టు చెప్తాడు. ఇక లేట్ అయిపోతుంది. ఎలా అయినా సరే సోమియాని ఒప్పించాలని చెప్పేసి మీటింగ్ అవ్వగానే తనేం చేస్తాడంటే తనకి కాల్ చేస్తాడనమాట. అప్పుడే మీటింగ్ రూమ్ నుండి బయటికి మన సూచన కూడా వస్తూ ఉంటుంది కదా! తన దగ్గరే ఉంటుంది కదా! ఆ సిమ్ కూడా తనే యూజ్ చేస్తుంది కాబట్టి, టాన్ కాల్ చేస్తున్నాడని చెప్పేసి సైలెంట్‌గా తన బాల్కనీలోకి వెళ్లి మాట్లాడాలని చెప్పేసి అనుకుంటుంది. టాన్ చెప్తాడు, "మిమ్మల్ని మోడల్‌గా అనుకుంటున్నాము. ప్లీజ్ ఒప్పుకోండి" అన్నట్టు అంటే, అప్పుడు తినేం చేస్తుందంటే ఫిల్టర్ యూజ్ చేసి తను సూమియా వాయిస్‌గా చేంజ్ అయ్యి కాల్‌లో మాట్లాడుతుంది సూచంగే. ఎలా చెప్తుందంటే, "సూచంగ్ ఒప్పుకుంటే నేను ఒప్పుకుంటాను. ఎంతైనా తను నా ఫ్రెండ్ కాబట్టి, తనేదంటే అదే" అన్నట్టు చెప్తుంది. ఇక మన ట్యాంక్ ఏమో తను అలా చెప్పింది కాబట్టి సూమియా సూచన కోసం ఆఫీస్‌లో వెతుకుతూ ఉంటాడు. ఎక్కడుందని చెప్పేసి వాంగ్‌ని అడిగితే ఇంతలో ఒక అమ్మాయి ఏం చెప్తుందంటే, తను ఇందాక బాల్కనీలో ఫోన్ యూజ్ చేస్తూ ఏదో ఫోన్‌తో ఆడుకుంటూ ఉంది. నేను చూసాను అన్నట్టు చెప్తుంది. అటువైపు ట్యాంక్ వెళ్తూ ఉంటే అప్పుడే తను ఎదురవుతుందనమాట. ఎక్కడికి వెళ్ళావంటే వాష్‌రూమ్‌కి వెళ్ళాను అన్నట్టు కవర్ చేస్తుంది. ఆల్రెడీ సూమియా నాకు కాల్ చేసి ఏం చెప్పిందని చెప్పబోతుంటే సూచంగ్, "ఆ! నాకు కూడా చెప్పింది కాల్ చేసి నేను అగ్రీ అయితే తను కూడా ఓకే. మోడల్‌గా అగ్రీ చేస్తానని చెప్పి నాకు చెప్పింది" అన్నట్టు చెప్తుంది. "సరే అయితే నీకేం ప్రాబ్లమ్ ఉన్నా ఏం కావాలని నన్నడుగు. ఏం చేస్తే అగ్రీ అవుతావు నువ్వు" అన్నట్టు అడిగితే సూచంగ్ ఇలా చెప్తుందనమాట. "ఒక పని మాత్రం చేయాలని చెప్పేసి అదేంటో మనకి చూపించరు అప్పుడే. సో, నెక్స్ట్ సీన్‌లో లిన్ వచ్చేసి ఏదో వర్క్ చేసుకుంటూ ఉంటే వాళ్ళ అల్యూమిని గ్రూప్‌లో ఒక వీడియో వస్తుంది. అది ఎవరిదో కాదు ట్యాంక్‌దనమాట. లాస్ట్ టైమ్ పార్టీలో తన ఫేస్ మీద డ్రింక్ పడేసి మేకప్ అంతా చెదిరిపోయింది కదా! అలాగే ట్యాంక్‌తో కూడా వీడియో ఒకటి చేయిస్తుంది. ఫేస్ మీద కావాలని చెప్పేసి నువ్వే వాటర్ కొట్టుకోవాలి. ఆ మేకప్ అంతా అలా అయిపోవాలి. నువ్వు నాకు సారీ చెప్తున్నట్టు అలా చేసి ఒక వీడియో చేసి పంపిస్తే నేను ఒప్పుకుంటాను అన్నట్టు చెప్తుంది. అలాగే చేసి వీడియో పంపిస్తాడు. అది చూసి లిన్ నవ్వుకుంటూ ఉంటుంది. లిన్ వెంటనే కాల్ చేస్తుందనమాట సూజన్‌కి. "ఏంటిది? ఎందుకు నీకు సారీ చెప్పాడంటే, సూమియా మోడల్‌గా ఒప్పుకుంటుందని చెప్పేసి చెప్పాను. అందుకే
ఇలా చేస్తే ఒప్పుకుంటుందంటే చేశాడు ట్యాంగ్ అన్నట్టు చెప్తుంది లిన్. అదేంటి సూమి అసల ఎగ్జిస్ట్ అయ్యి లేదు కదా! ఎందుకు ఒప్పుకున్నావు? ఇవన్నీ అవసరమా నీకు? ఇంటర్న్‌షిప్ చేసుకొని జాబ్ సంగతి చూసుకోవచ్చు కదా! అంటే, "ఏం కాదులే మహా అయితే 1 డే లీవ్ పెట్టుకుంటాను. ఆ రోజు సూమి అలా వచ్చి ఆ ఫోటో షూట్ చేసేస్తాను అంతే కదా!" అన్నట్టు, నేను చూసుకుంటానులే" అన్నట్టు తను చెప్తుంది. ఇంతలో అక్కడికి మన ఫో వచ్చేసి, "రేపెవరు లీవ్స్ తీసుకోవడానికి అస్సలు కుదరదు. ఒకవేళ మీరు లీవ్ అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్‌గా రిజిగ్నేషన్ లెటర్స్ ఇచ్చేసేయండి. రేపు చాలా ఇంపార్టెంట్ డే. ఫోటోషూట్‌కి సూమి ఒప్పుకుంది రేపొస్తుంది. సో, అందరూ రెడీగా ఉండండి" అన్నట్టు చెప్తాడు. ఇక మన సూజన్‌కి ఏం చేయాలో అర్థం కాదనమాట. లీవ్ తీసుకోలేను. ఇప్పుడు సూమి అలా నేను ఎలా యాక్ట్ చేయాలిరా బాబు అని చాలా కంగారు పడుతుంది పాపం. నెక్స్ట్ డే సూమియా ఫోటోషూట్ స్టార్ట్ అవుతుంది. తను చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఉంటుందనమాట. తనకి ఇంతకుముందు ఇవన్నీ అలవాట్లేదు కాబట్టి. సో, కెమెరామెన్ కూడా కొంచెం బా నవ్వాలమ్మా ఇలా పెట్టాలని చెప్పేసి చెప్తూ ఉంటాడు. బట్ అయినా కూడా తను సరిగ్గా చేయలేకపోతుంది. ఒక పక్క ఫో ఏమో ఏంటి తిను ఇలా చేస్తుంది టైం అంతా వేస్ట్ అవుతుందని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంతలో మన ట్యాంక్ లోపలికొస్తాడనమాట. తనేం చేస్తాడంటే ఒక గ్లిట్టరింగ్ ఎఫర్ట్ షర్ట్ వేసుకొనొస్తాడు. పైన కోటేసుకొని లోపలికొచ్చేసి, ఆ కోట్ తుప్పు తీసి, లాస్ట్ టైమ్ తను గ్లిట్టర్ డ్రెస్ ఏసుకొని తన ముందు ఎలా అయితే డాన్స్ చేసిందో, ఈసారి ట్యాంక్ కూడా అలాగే చేస్తాడు. అదంతా చూసి సౌమ్యకి చాలా నవ్వొస్తూ ఉంటుందనమాట. ఎందుకు నేను చేసింది రిపీట్ చేస్తున్నాడని చెప్పి. అక్కడ ఉండేవాళ్ళు, ఆ రూమ్‌లో ఉండేవాళ్ళు కూడా అందరూ నవ్వుకుంటారు ట్యాంక్‌ని చూసి. ఫైనల్లీ అలా నేచురల్‌గా నవ్వు రావడం వల్ల ఫోటోస్ కూడా చాలా బాగా వస్తాయి. అప్పుడు ట్యాంక్ ఇక మళ్ళీ తన కోటేసేసుకొని, సో, నెక్స్టొచ్చేసి మనం ఇది వాటర్ ప్రూఫ్ అని చెప్పి కూడా వాళ్ళకి ఎలా అయినా సరే అడ్వర్‌టైజ్‌మెంట్‌లో చూయించాలి. డైరెక్ట్ ప్రూఫ్‌లా అన్నట్టు మాట్లాడుకుంటూ ఉంటాడు. ఇంతలో సౌమ్య నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పేసి, కావాలని ఒక డ్రింక్ తీసుకొచ్చేసి లాస్ట్ టైమ్ ఎలా అయితే డ్రింక్ తన ఫేస్ మీద పడిపోయిందో, అదే చేస్తుందనమాట. సో, అలా అయితే ఆ డ్రింక్ పడినా కూడా మేకప్ నార్మల్‌గా స్మజ్ ప్రూఫ్‌గా ఉంటుంది. ఏం అవ్వలేదని చెప్పేసి ప్రూవ్ చేయడం కోసం. అప్పుడు కూడా వీడియోస్ ఇంకా ఫోటోస్ అనేవి తీస్తారు. సో, ఫైనల్లీ మంచిగా వస్తాయన్నమాట. సో, కొంత బ్రేక్ తీసుకొని మళ్ళా ఇంకో డ్రెస్ మీద ఫోటో షూట్ చేద్దామని చెప్పేసి సూమియాకి బ్రేక్ ఇస్తారు. అప్పుడు వాంగ్ వీళ్ళంతా డ్రెస్‌లన్నీ సూమియా డ్రెస్‌లు ఇవన్నీ వాళ్ళే అక్కడ తనొక్కటే చూసుకుంటూ ఉంటుందన్నమాట. వాంగ్ ఇంతలో అక్కడికి ట్యాంగ్ వచ్చి, "ఏంటి తినేమైంది? సూచంగ్ ఎటు వెళ్ళింది?" అంటే, "ఏమో వాష్‌రూమ్‌కి అని చెప్పేసి ఇందాక వెళ్ళింది ఇప్పటి వరకు రాలేదు. చాలా సేపయింది అర్థం కావట్లేదు" అన్నట్టు వాంగ్ చెప్తుంది. సో, ట్యాంగ్ వెంటనే సూచంగ్‌కి కాల్ చేస్తాడు. సో, తనేం చేస్తుందంటే ఫిల్టర్ యూజ్ చేసుకొని సూచంగ్ ఒరిజినల్ వాయిస్ తెప్పించుకొని కాల్ మాట్లాడి, ఇప్పుడే వస్తున్నాను" అన్నట్టు చెప్తుంది. వెంటనే వాష్‌రూమ్‌కి వెళ్ళిపోయి తను మళ్ళీ సూచంగ్‌లా చేంజ్ అయిపోయి లిన్‌ని కాఫీస్ తీసుకురమ్మని చెప్తుంది. ఎందుకంటే ఇప్పటి వరకు వాళ్ళతో లేదు కాబట్టి సారీ చెప్పడానికి. ఆ కాఫీస్ తీసుకొని లోపలికి వెళ్ళిపోయి వాళ్ళ టీమ్ మెంబర్స్‌కి వాంగ్‌కి ఇంకా కాఫీస్ ఇస్తూ ఉంటే వాళ్ళు కోపంగా చూస్తారనమాట. ఇంతలో ట్యాంగ్ వస్తే మీరు తీసుకుంటారా అంటే, "అదంతా కాదు నువ్వెక్కడికి వెళ్ళావు? ఇక్కడే ఉండాలి. నువ్వు వీళ్ళకి హెల్ప్ చేయాలి. షూటింగ్ టైమ్‌లో ఎక్కడికి పడితే అక్కడికి అలా తిరగకూడదు" అన్నట్టు చెప్తాడు. అప్పుడే పూ లోపలికొచ్చేసి, "ఏంటి సౌమ్య కనిపించట్లేదు. ఎటు పోయిందో ఏంటో" అని చెప్పేసి కాల్ చేస్తూ ఉంటాడు. తన ఫోన్ వైబ్రేషన్‌లో మోగుతూ ఉంటుందన్నమాట పాకెట్‌లో. వీళ్ళు సౌమ్య కోసం వెతుకుతున్నారు. నేను అర్జెంట్‌గా బయటికెళ్ళాలి. లేకపోతే సౌమ్య రాలేదు కదా! అని చెప్పేసి ట్యాంక్ వెళ్ళొద్దని చెప్పినా కూడా నేను వాష్‌రూమ్‌కి వెళ్ళాలని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్లి సౌమ్యలా చేంజ్ అయ్యొస్తుంది. ఇలాగే రిపీట్ అవుతూ ఉంటుందన్నమాట. సౌమ్యలా చేంజ్ అవ్వడం, మళ్ళీ వాష్‌రూమ్‌కెళ్ళిపోయి సూచంగ్‌లా చేంజ్ అవ్వడం, ఆ బ్రాస్లెట్ ఫిల్టర్ యూజ్ చేసుకొని. సో, ఇలా పాపం ఆ రోజంతా తను చాలా కష్టపడుతుంది. ఇంతటితో మనకి ఎపిసోడ్ కంప్లీట్ అయిపోతుంది. ఎపిసోడ్ మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.